భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిస్థితులు తీవ్రమవుతున్న తరుణంలో పాకిస్తాన్లో కొత్త సంక్షోభం చోటు చేసుకుంది. భారత్ మిసైల్ దాడులతో ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి ముఖ్య నగరాల్లో విధ్వంసం కొనసాగుతున్న వేళ దేశీయంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న వ్యతిరేకత పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా లాహోర్లో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ అనుచరులు జైల్లో ఉన్న నేతలను విడుదల చేయాలని, యుద్ధం ఆపండి అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. मौजूद है लेकिन आवाम जो है वो बहुत बड़े जमे कफीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद है और बात कर रही है. आप यहाँ पर देख सकते हैं इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है. आवाम तैयार है. ప్రజల నిరసనలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉండడంతో ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. ఇక భారత్ వైపు నుండి దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. డ్రోన్లు, రాకెట్లు పంపిన పాక్కు భారత సైన్యం సమర్థవంతంగా బుద్ధి చెప్పింది. కరాచీ ఎయిర్పోర్ట్ను పూర్తిగా ధ్వంసం చేయడం, ఇస్లామాబాద్, లాహోర్ లాంటి నగరాల్లో కీలక సైనిక కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా పాక్కి ఘోరమైన నష్టం కలిగింది. मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है. 3 मिसाइल गिराए गए, 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के नाज़रीन మరోవైపు బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాట వర్గాలు కూడా ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకుంటూ పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఒకవైపు బాహ్య శత్రువులతో, మరోవైపు అంతర్గత తిరుగుబాట్లతో నలిగిపోతుంది. ఈ మొత్తం పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్లో రాజకీయ, సైనిక సంక్షోభం పెరిగిపోయింది. ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తదితర అంశాలు ఇప్పుడు యుద్ధ సమయంలో కొత్త పోరాటాలకు నాంది పలికేలా ఉన్నాయి. పాక్లో ప్రభుత్వ స్థిరత్వంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.